పుంగునూరు పట్టణంలో బైక్ నుంచి వచ్చే కార్బన్ మొనాక్సైడ్ పీల్చి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రామచంద్ర 75 సంవత్సరాలు, కార్తీక్ 15 సంవత్సరాలు, చందన 7, చరిత 7 మృతి చెందారని స్థానిక సిఐ సుబ్బారాయుడు తెలియజేశారు. బండి స్టార్ట్లో పెట్టి ఆ వాయువు పీల్చడంతోనే మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనతో పుంగునూరు పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈరోజు పుంగునూరు పట్టణం త్యాగరాజ వీధిలో మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నిన్న సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేపించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజిన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడి వేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలుగొట్టి లోపల వెళ్ళి చూడగా ముగ్గురు పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర, నలుగురు చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణ తెలుస్తాయి.